ఓం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతమండి. విశ్వంలో కొన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నను భూమికి అత్యంత ప్రభావాన్ని ఇచ్చే గ్రహం సూర్యుడు మాత్రమేనండి. అటువంటి సూర్యుని యొక్క సంవత్సరమే 2026 సంవత్సరం. అంటే 226 కలిపితే 1 వస్తుంది. కాబట్టి రవి యొక్క ప్రభావం 2026లో చాలామందికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చండి. భవిష్యత్తును అంచనా వేయచ్చు. ఒక వ్యక్తి యొక్క రాబోయేటువంటి పరిస్థితులను, మంచి చెడులను, అదృష్టాన్ని, సుఖదుఖాలను సకలం ఈ న్యూమరాలజీ ద్వారా అంచనా వేయచ్చండి. ఇకపోతే 2025 త్వరలోనే ముగియబోతుందండి. 2026 సంవత్సరం రాబోతుంది. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో జన్మించిన వారికి 2026లో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా వారి అదృష్టం, కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉంది, ఆర్థికంగా ఏ స్థాయికి వెళతారు, మరి విపరీతమైన ధనయోగం కలిగే మహా అదృష్టవంతులు ఎవరు, రాజయోగం ఎవరిని వరించబోతుంది, ఆ జన్మ తేదీలేంటో మరి చూసేద్దామా. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినటువంటి వారికి 2026 సంవత్సరంలో మీపై సూర్యుని యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందండి. 2026 సంవత్సరం మీకు వ్యక్తిగత వృద్ధికి సంబంధించినటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ 1 అంకె ఉన్నటువంటి వారు ఈ రాబోయే 2026 సంవత్సరం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించేందుకు మంచి సమయం అండి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ కొత్త ఏడాదిలో సంపూర్ణం చేసుకోగలుగుతారు. దీనితో పాటు వృత్తిపరమైన వృద్ధితో పాటు కొత్త ఉద్యోగాలు, పదోన్నతుల అవకాశాలు కూడా దండిగా ఉన్నాయండి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకే వస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ధనం ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మీ వద్ద చేరుతుందండి. వచ్చింది కదా అని అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి అధికారితో అహంకారానికి సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదండి. కెరీర్లో ఉద్యోగ మార్పు అవకాశాలు ఉన్నా తొందరపడి నిర్ణయం తీసుకొని భంగపడకండి. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మొత్తం మీద డబ్బు ఏకసికంగా వస్తుందండి ఈ 1వ తేదీ జన్మించినటువంటి వారికి. అంటే 1, 10, 19, 28 తేదీల్లో వారికి కూడా ఈ 1వ నెంబర్ వస్తుంది. కాబట్టి వీరందరికీ కూడా మంచి ధనయోగం కలుగుతుంది ఈ 2026 సంవత్సరంలో. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే అటువంటి వారికి 2026లో అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్, తికమకలు వంటివి ఎదురవుతాయండి. 2-3 కలిసి చేసే వ్యాపారం బాగా ఆలోచించి చేయాలి. ఆర్థిక విషయాల్లో కొన్ని తొందరపాట్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి ఖచ్చితంగా నెట్టేస్తుంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రచయితలకు తమ ప్రతిభను చూపించడానికి దండిగా అవకాశం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం భార్యాభర్తల నడుమ కొత్త ఆనందం చిగురిస్తుందండి. కుటుంబ సభ్యుల మాట వినడం వల్ల బంధాలు బలపడతాయి. సంబంధాలలో తానన్న గర్వం పనికిరాదు. వైవాహిక జీవితంలో
మునుపటి కంటే ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. ఒంటరి వారికి కూడా ఈ సంవత్సరం శుభవార్త వినవచ్చు. 2026 సంవత్సరంలో వివాహానికి శుభయోగాలు వీరికి ఏర్పడనున్నాయి. 2026 సంవత్సరం ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి వ్యాధులలో ఉపశమన సంకేతాలు కనిపిస్తున్నాయి. భాగస్వామి యొక్క ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కారణం లేకుండా అతిగా ఆలోచించడం కూడా మానుకోవాలి. తత్కారణంగా నిద్రాభంగాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం మధ్యలో చర్మం, మధుమేహం, ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితం దృఢంగా మారుతుందండి. క్రియేటివిటీ పెరగనుంది. వ్యాపారస్తులకు మంచి ఆదాయం అయితే వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి పెళ్లి కుదిరే అవకాశం ఉందండి. 3, 12, 21, 31 తేదీల్లో పుట్టినటువంటి వారు 2026 సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలను ఖచ్చితంగా పొందుతారండి. లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. సంపద కూడా పెరగవచ్చు. పై చదువులకు అవకాశం వస్తుంది. ప్రేమ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. గృహయోగం, వాహన యోగం వీరికి చాలా చక్కగా ఉందండి. ఈ నూతన సంవత్సరం వీరికి అదృష్టాన్ని అయితే తీసుకొస్తుందండి. వీరికి రోజు రోజుకు రాబడి పుంజుగా పెరిగే ఛాన్సెస్ ఉందండి. అంతేకాకుండా కెరీర్లో చాలా అద్భుతంగా కొనసాగుతుందండి. వ్యయభారం పెరిగినప్పటికీ ఆదాయం వీరికి పుంజుగా ఉంటుందండి. అంటే ఆ వ్యయభారాన్ని మించి వీరికి ఆదాయం అయితే బాగుంటుంది ఈ సంవత్సరం. కాబట్టి వీరు చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు జ్ఞానవృద్ధి. చాలా కాలంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి త్వరలో మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే కెరీర్లో ఊహించని మార్పులను చూస్తారు. క్రమశిక్షణ, ప్రణాళిక, కొత్త ప్రయత్నాలకు విజయవంతంగా ఉంటుందండి ఈ సంవత్సరం. వృత్తి విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆదాయానికి సంబంధించినటువంటి సరికొత్త మార్గాలు తెరుచుకొనున్నాయండి మీకు. ఓపికతో ఉండండి. ఎక్కువ శ్రమించి పనిచేయండి. ఏదైనా అడ్డదారి మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టే మాటలు అనడం లాంటివి చేయకుండా జాగ్రత్త పడండి. మిగిలిన విషయాల్లో ఆదాయం పుంజుగా ఉంటుందండి వీరికి కూడా. భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. మీ మధ్య విభేదాలు ఉంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. కెరీర్లో అభివృద్ధి, ఆకస్మిక విజయం, వ్యాపారంలో పెద్ద పెద్ద మార్పులకు దారితీయవచ్చండి. ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరం పదోన్నతి లభించడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి భాగస్వామితో విభేదాలు లేకుండా మనసు విప్పి మాట్లాడితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి జీవితం మీకు. వ్యాపారంలో పురోగతి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా చాలా చక్కగా ఉంటుందండి. ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా మీడియాకు సంబంధించినటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. 2026లో మీ ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఆరోగ్యకరమైనటువంటి డైట్ను తీసుకోండి.
2026 మీకు పరివర్తనను తెస్తుందండి. ఇది స్వేచ్ఛ, సాహసం మరియు ఉత్తేజకరమైనటువంటి మార్పులకు దారితీస్తుంది. ఇది ధైర్యమైన ఎంపికలు చేసుకోవడానికి మరియు వ్యక్తిగత వృద్ధికి మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ప్రయాణం, ఉత్సాహం మరియు చంచలత్వం ఈ సంవత్సరంలో ఆధిపత్యం చెలాయిస్తాయండి మీ జీవితంలో. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ సంవత్సరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ సంవత్సరంలో వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి, కానీ జాగ్రత్తగా కూడా వ్యవహరించండి. 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే కొత్త సంవత్సరం ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. వివాహ జీవితం ఆనందంగా సాగుతుంది. కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. బాధ్యతలు కూడా పెరుగుతాయండి. కెరీర్లో ఊహించని మార్పులు వస్తాయి. మీడియా, బ్యూటీ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. సృజనాత్మకత ఆలోచనలు మీకు జీవితంలో గొప్ప అవకాశాలను అందిస్తాయండి. మీ కృషి మరియు కళాత్మక స్వభావం ద్వారా మంచి విద్య, జీవితం, ఆరోగ్యం, కెరీర్ మరియు డబ్బు సంపాదించడానికి మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. మీరు ఎల్లప్పుడూ అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటారు, కానీ ఈ సంవత్సరం మీరు కొంతమందితో వ్యక్తిగత ఆహ్వానాన్ని ఆస్వాదిస్తారు మరియు అది మీ ప్రియమైన స్నేహం మరియు వివాహ సంబంధాలకు మరింత బలాన్ని అందిస్తుందండి. కాబట్టి వివాహ సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది ఒక గొప్ప సంవత్సరంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మంచి సంపద కూడా లభిస్తుందండి. 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే మిశ్రమ ఫలం అందుకుంటారు. రిలేషన్షిప్ నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు కూడా ఊహించని విధంగా బాధ్యత పెరుగుతుంది. రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ప్రతిదీ పాజిటివ్గా ఉండాలి. సంఖ్యాశాస్త్రరీత్యా మీరు మీ కెరీర్లో కొంత ఎదుగుతారు మరియు ఓ మోస్తరు డబ్బు సంపాదిస్తారండి. కానీ ఈ సంవత్సరం మధ్యలో ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు మీ విద్య మరియు ఆరోగ్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. తిరిగి ట్రాక్లోకి రావడానికి మీరు మరింత దృష్టి పెట్టాల్సి వస్తుంది. వివాహ జీవితంలో అవగాహన సమస్యల కారణంగా మీరు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అవి పరిష్కరించలేనటువంటివండి. కాబట్టి కుటుంబ పెద్దలు చెప్పినట్లు ఈ అదృష్ట సంవత్సరాన్ని జీవితంలో మీ ఎదుగుదలకు మరియు ఉపయోగించుకోవడానికి మాత్రమే సరైన మార్గంగా తెలియజేస్తున్నాను. 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. 2026లో కొంచెం సహనాన్ని అలవాటు చేసుకోండి. విజయాలను ఖచ్చితంగా అందుకుంటారు. లేకుంటే ఆదాయం గాలి కొదిలేసినట్టే. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనిని దానిపై ఉన్నటువంటి శ్రద్ధపై ఆధారపడి ఉంటుందండి. ప్రేమ జీవితంలో మొండిగా ఉండకండి. బెడిసి కొట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా సహనం, మౌనం వీడకండి. శత్రువులు మీ ప్రతిభను దారి మళ్లించేటువంటి అవకాశం ఉంది. కష్టం మీది, ప్రతిఫలం మీ వైరిది అన్న చందాన చాలా వరకు బద్ధకం కూడా మీకు ఈ సంవత్సరం పెద్ద శత్రువేనండి. 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక వృద్ధి, నిస్వార్థ సేవ మరియు మానవతావాదానికి సంబంధించినదిగా ఉంటుంది. ఈ సంవత్సరం పాత సంబంధాలను వదులుకొని కొత్త అనుభవాలను స్వీకరించడానికి మరియు లోతైన ఆధ్యాత్మిక అవగాహన పొందడానికి సహాయపడుతుందండి. మీ పని, కెరీర్లో మంచి పురోగతి సాధించవచ్చు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చాలా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు మంచి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మీరు పనిలో మీ శత్రువును ఓడిస్తారు. మీ తెలివితేటలతో మీరు అనేక విజయాలను ఖచ్చితంగా అందుకుంటారు.
వ్యాపారవేత్తలకు మంచి లాభాలను అందుకుంటారు. పనిచేసే వారికి పదోన్నతి అవకాశాలు లభించనున్నాయి. ఆగిపోయిన డబ్బు మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. కుటుంబ సంతోషం ఉంటుంది. ప్రతిదీ విజయ అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.